ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు ముదురుతోందని తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్, అమెరికా తుడిచిపెట్టేసింది. అయినా ఇరాన్ ఎక్కడా తగ్గకుండా ఒకవైపు ఇజ్రాయెల్పై, మరోవైపు గల్ఫ్ దేశాలపై నిరంతరం దాడులు చేస్తూ గట్టి సవాల్ విసురుతోంది. ఇక తాజాగా బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్లోని హైఫా నగరంలో ఉన్న బజాన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ మిసైల్స్తో దాడులు చేసింది. దీంతో హైఫా నగరం అంధకారంలో మునిగిపోయింది. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు కిరియాత్ షిమోనాలో జరిగిన దాడిలో మరో 4 గాయపడ్డారు. తాజా ఇరాన్ దాడుల గురించి మరింత సమాచారం చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో సమసిపోయేటట్లు కనిపించడం లేదు. యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగేట్లు కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపు తుడిచిపెట్టింది. అయినా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్పై నిరంతరం క్షిపణి దాడులు చేస్తూ ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ డిపోలపై డ్రోన్లు, మిసైళ్ల దాడులు చేస్తూ వారిని నిలువునా వణికిస్తోంది. ఇక తాజాగా బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్లో హైఫా నగరంలో ఉన్న బజాన్ చమురు శుద్ధి కర్మాగారంలో ఇరాన్ భారీ ఎత్తున మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో 4 ప్రాణాలు కోల్పోయారని, మరో 13 మంది గాయపడ్డారన్న వార్తలు వస్తున్నాయి. గురువారం సాయంత్రం కిరియాత్ షిమోనాలో పెద్ద ఎత్తున క్షిపణులు పడడంతో 4 తీవ్రంగా గాయపడ్డారు. బజాన్ ఆయిల్ రిఫైనరీపై పదునైన శకలాలు పడడంతో రిఫైనరీ డ్యామేజ్ అయింది. ఇరాన్ నుండి భారీ సంఖ్యలో క్షిపణులు రావడంతో గురువారం నాడు ఇజ్రాయెల్ మొత్తం సైరన్ల మూతమోగింది. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాత్రం రిఫైనరీపై క్షిపణి శకలాలు పడడం వల్ల పెద్ద నష్టమేమీ జరగలేదని, అలాగే ఇలాంటి ప్రమాదకరమైన గ్యాస్ లీకేజీ కాలేదని చెప్పారు. దెబ్బతిన్న మగేన్ డేవిడ్ అడోమ్ యూనిట్లకు ఉన్నతాధికారులను పంపామని తెలియజేశారు. అలాగే ఇజ్రాయెల్ ఎనర్జీ మినిస్టర్ ఏలీ కోహెన్ మాత్రం ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ప్లాంట్కు ఎలాంటి భారీ నష్టం జరగలేదని, దేశంలోని ఉత్తర ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వెంటనే విద్యుత్ పునరుద్ధరణ కూడా జరిగిందని, చాలామంది కస్టమర్లకు అతి తక్కువ సమయంలోనే విద్యుత్ను పునరుద్ధరించామని ఆయన వివరించారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన దాడి వల్ల ఇజ్రాయెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్స్ పెద్దగా డ్యామేజీ కాలేదని కోహెన్ వివరించారు. ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో హైఫా నగరంపై పెద్ద ఎత్తున క్షిపణులు పచ్చి పడ్డాయని, వాటిని అడ్డుకునే క్రమంలో కొన్ని పదునైన శకలాలు గ్రిడ్స్పై పడ్డాయని వివరించింది. దీంతో సుమారు 45 నిమిషాల పాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని, వాటిని వెంటనే పునరుద్ధరించడం జరిగిందని తెలిపింది. ఇరాన్ వాదన విషయానికి వస్తే ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులు చేయాల్సి వస్తుందని తమ చర్యను సమర్థించుకుంది. అయితే ఈ వారంలో ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు స్టోరేజీ ప్లాంట్ అయిన సౌత్ పార్స్ తీర ప్రాంతంపై ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేసి ఈ ప్లాంట్ను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని హైఫాలోని బజాన్ ఆయిల్ రిఫైనరీపై దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. కాగా ఇరాన్ నుండి వస్తున్న మిసైల్స్ను అడ్డుకోవడంతో వాటి శకలాలు నగరంలో పలుచోట్ల పడ్డాయి. వెంటనే అధికారులు ఆ శకలాల వల్ల పర్యావరణానికి ఏమైనా ప్రమాదం ఉందా లేదా అని పరీక్షలు జరిపేందుకు ల్యాబ్కు పంపించారు. ఇరాన్ మాత్రం అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ను ఇజ్రాయెల్పై ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. అయితే హైఫా ఆయిల్ రిఫైనరీపై గతంలో కూడా ఇరాన్ దాడులు చేసింది. అయితే గత ఏడాది జూన్లో కూడా ఇరాన్ క్షిపణులతో ఈ రిఫైనరీలపై దాడులు చేసింది. అప్పుడు 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలికంగా ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నందువల్ల ఇరు దేశాలు పోటీపడి పరస్పరం కీలకమైన ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్పై దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా బజాన్ రిఫైనరీపై చేసిన దాడి వల్ల పెద్ద నష్టమేమీ జరగలేదని స్పష్టం చేసింది. అయితే రాబోయే రోజుల్లో ఇరు దేశాలు ఆయిల్ రిఫైనరీల టార్గెట్ చేసుకుని దాడులు చేసుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం నుండి ఇజ్రాయెల్కు ఉత్తరాన ఇరాన్ కనీసం 6 మిసైల్స్ను ఉపయోగించిందని, అలాగే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. కాగా ఈ మిసైల్స్ను ఇరాన్తో పాటు లెబ్నాన్ నుండి హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రయోగించారు. బుధవారం నాడు జరిగిన దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు, పలువురికి గాయాలయ్యాయి. అలాగే టెల్ అవీవ్ ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్పై పదునైన శకలాలు పడడంతో బిల్డింగ్ డ్యామేజ్ అయింది. అయితే ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న వార్ హెడ్లు చిన్న చిన్న బాంబులుగా విడిపోయి పలుచోట్ల చెల్లాచెదురుగా పడడంతో పలువురు గాయపడ్డారు.
కార్లపై పడడంతో కార్లు ధ్వంసమవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం అత్యవసరంగా మిడిల్ ఈస్ట్ ఎయిర్ బేస్లో ల్యాండ్ కావాల్సి వచ్చింది. CNN కథనం ప్రకారం ఈ యుద్ధ విమానంపై ఇరాన్ గురిచూసి దాడి చేసి ఉండవచ్చని చెబుతున్నారు. కాగా సుమారు $100 మిలియన్ల విలువ చేసే ఈ యుద్ధ విమానంపై ఇరాన్ దాడి చేయడం వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, ఇక పైలట్ క్షేమంగా ఉన్నాడని US సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి టీమ్ హాక్సిన్ తెలియజేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్టుగా ఆయన తెలియజేశారు. హాక్సిన్ సమాచారం ప్రకారం ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్పై దాడులు చేయడానికి పంపించినప్పుడు ఇరాన్ గ్రౌండ్ నుండి గురిచేసి ఫైర్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యిందని హాక్సిన్ వివరించారు. కాగా F-35 జెట్ ఫైటర్స్పై దాడులు జరగడం ఇదే మొదటిసారి. కాగా ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్లు కలిసి యుద్ధం ప్రారంభించిన తర్వాత నుండి ఈ జెట్ల ద్వారానే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఒక్కో ఎయిర్క్రాఫ్ట్ విలువ $100 మిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 900 కోట్ల పైమాటే. కాగా ఈ యుద్ధంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. అంతకుముందు కూడా పలు యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్స్ను కూల్చివేయడం జరిగింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ పొరపాటును పేల్చడంతో ఈ ఒక విమానం కూలింది. 6 విమాన సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక అంతకుముందు ఇరాక్లో అమెరికాకు చెందిన KC-135 యుద్ధ విమానాలు పశ్చిమ ఇరాక్లో క్రాష్ అయింది. దీనిపై పలు విరుద్ధమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి. ఇక ఇరాక్ చెందిన షియా మిలిటెంట్లు ఇరాక్ మద్దతుగా తామే పేల్చేశామని చెబుతుంటే అమెరికా అధికారులు అలాంటిది ఏమీ లేదని, సాంకేతిక కారణాల వల్ల కూలిందని, విమానంలో ఉన్న 6 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, దీనిపై విచారణ జరుపుతున్నామని అమెరికా మిలిటరీ తెలియజేసింది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన $100 మిలియన్ విలువ చేసే F-35 యుద్ధ విమానాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గురువారం ఉదయం 2 గంటల 50 నిమిషాలకు దాడి చేశామని ఇరాన్కు చెందిన IRGC తెలియజేసింది. యుద్ధ విమానానికి భారీగా డ్యామేజ్ జరిగిందని వెల్లడించింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన 125 డ్రోన్లను అడ్డుకున్నామని IRGC తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పటిష్టంగా ఉందో తేలికగానే ఊహించుకోవచ్చని ఇరాన్ తెలియజేసింది. కాగా అమెరికా మాత్రం ఇరాన్పై విజయం సాధించామని గొప్పలు చెబుతోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరుగా ఉంది. కాగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పేటే హెగ్సెత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇరాన్లో విజయం మాదే, ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేశామని గొప్పలు చెప్పాడు. తీరా చూస్తే ఇరాన్కు ఆయనకు సరైన జవాబిచ్చింది. అత్యంత ఖరీదైన యుద్ధ విమానాన్ని కూల్చింది. ఈ యుద్ధంలో ఇరాన్ అగ్రనాయకత్వాన్ని కోల్పోయినా అక్కడ తగ్గడం లేదు. ఇటు అమెరికాను అటు ఇజ్రాయెల్ను ధీటుగా ఎదుర్కోవడం పరిశీలకును ఆశ్చర్యం కలిగిస్తోంది.